yes, I can do it. If this person can do it, then I can do it. ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ పేరు యశోదా లోధి. పక్కా పల్లెటూరు, పేద కుటుంబం, చదివింది ఇంటర్, అది కూడా హిందీ మీడియంలో. కానీ ఇప్పుడు ఇంగ్లీష్ లో గలగలా మాట్లాడేస్తుంది. మాట్లాడటమే కాదు, తన లాంటి పల్లెటూరి మహిళలకు ఇంగ్లీష్ భాష నేర్పడానికి ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించింది. యశోదా లోధి ఉత్తరప్రదేశ్ లోని కౌసాంబి జిల్లాలో సిరాతు నగర్ అనే చిన్న పల్లెటూరులో ఉంటుంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన యశోదకు చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవాలని ఉండేది. కానీ డబ్బు లేక అతి కష్టం మీద ఇంటర్ వరకు చదివింది. ఆ తర్వాత పెళ్లి చేసుకుంది. భర్తతో పాటు కూలి పనికి వెళ్తే రోజుకు 300 రూపాయలు ఇచ్చేవారు. ఆమె భర్త ఓసారి ప్రమాదానికి గురవడంతో కుటుంబ భారమంతా యశోదపైనే పడింది. ఓవైపు ఇంటి పనులు, మరోవైపు పొలం పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకు వచ్చేది. ఇలా రోజంతా కష్టపడ్డా వచ్చిన డబ్బు ఏ మూలకు సరిపోయేది కాదు. ఎలాగైనా ఈ ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలని సంకల్పించుకొని ఇంగ్లీష్ నేర్చుకుని ఏదైనా ఉద్యోగం చూసుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే తను దాచుకున్న కొంత డబ్బుతో 2021లో ఓ స్మార్ట్ ఫోన్ కొనుక్కుంది. మొబైల్ని ఆపరేట్ చేయడం, యూట్యూబ్లో వీడియోలు చూడడం, ఇలా ఒక్కో సాంకేతికతను సొంతంగా నేర్చుకుంది. మహిళలు ఇంటి నుంచి డబ్బు సంపాదించే పలు మార్గాల గురించి ఓ వీడియోలో చూసి యూట్యూబ్లో తను నేర్చుకున్న ఇంగ్లీష్ పాఠాలను గ్రామీణ మహిళలకు నేర్పించాలనుకుంది. ఈ ఆలోచనతోనే ఇంగ్లీష్ విత్ దెహతి మేడం పేరుతో యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. దెహతి అంటే హిందీలో గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు అని అర్థం. ఈ వేదికగా సులభంగా ఇంగ్లీష్ నేర్చుకునే మార్గాలపై వీడియోలు రూపొందిస్తుంది. ఇప్పటికీ ఇంగ్లీష్ భాష అంటే భయపడేవారున్నారు. అలాంటి వారికి సులభంగా, సరళంగా అర్థమయ్యేలా తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఇంగ్లీష్ నేర్పిస్తుంది యశోద. ఇలా తన ఆంగ్ల పాఠాలతో ఏడాది కాలంలోనే సెన్సేషన్ గా మారిపోయిన యశోద యూట్యూబ్ ఛానల్ కు ప్రస్తుతం 3,20,000 మంది సబ్స్క్రైబర్లున్నారు. ఒకప్పుడు ఆర్థికంగా పలు కష్టాలు పడిన ఆమె తన సొంత టాలెంట్ తో ఇప్పుడు చేతి నిండా డబ్బు సంపాదిస్తూ ఎంతో మంది గ్రామీణ మహిళలకు ఆదర్శంగా నిలుస్తుంది.